ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుభదినాన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా వందనములు. ఈరోజు మనము దేవుని వాక్యం నిరీక్షణకు దీపిక అనే అంశంపై ధ్యానిద్దాం. మన జీవితంలో చీకటి సమయాలు, నిరాశలు ఎదురైనప్పుడు మనకు మార్గనిర్దేశం చేసేది, ధైర్యాన్నిచ్చేది, నిరీక్షణను కలిగించేది దేవుని జీవము గల వాక్యం. కీర్తనలు 119, 105లో ఇలా వ్రాయబడి ఉంది: నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గానికి వెలుగు. మన జీవిత ప్రయాణంలో దేవుని వాక్యం ఒక దిక్చూచి వంటిది. చీకటిలో మనం కాలు తడపడకుండా నడవాలంటే దీపము అవసరము. అలాగే జీవితపు గందరగోళంలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవుని వాక్యము మనకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. బైబిలులో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మిత్రమా. అబ్రహామును చూడండి. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చేశాడు. అబ్రహాముకు అప్పటికి పిల్లలు లేరు, వృద్ధాప్యము వచ్చింది. అయినా అతను దేవుని వాక్యాన్ని నమ్మాడు. రోమియోలకు 4:18-21లో ఇలా ఉంది: ఆయనకు వారసుడు లేనప్పటికీ దేవుడు నీ సంతానం ఇంత విస్తారంగా ఉంటుందని చెప్పినందున ఆయన నిరీక్షణ లేని స్థితిలో నిరీక్షణతో నమ్మాడు. అబ్రహాము దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచాడు కాబట్టే నిరీక్షణను కోల్పోలేదు. ఆయన అనేక జనములకు గొప్ప తండ్రి అయ్యాడు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో 2 కోతులు ఉండేవి. ఒకనాడు ఆకలితో అడవిలో తిరుగుతుండగా ఒక చోట కొన్ని పండ్లు కనిపించాయి. అయితే ఆ పండ్లు చాలా లోతైన గోతిలో ఉన్నాయి. మొదటి కోతి ఆ పండ్లను చూచి వెంటనే కిందికి దూకింది. పండ్లను తినడం ప్రారంభించింది. రెండవ కోతి మాత్రము ఆ గోతి చుట్టూ తిరుగుతూ అది ఎంత లోతు ఉందో, ఎలా బయట రావాలో అని ఆలోచించింది. చివరికి ఒక తాడైనా దొరికితేనో లేదా గోతిలో నుండి బయటకు వచ్చే మార్గము ఆలోచిస్తేనే వెళ్ళాలి అనుకుంది. అది అలా నిరీక్షణతో జాగ్రత్తగా ఆలోచిస్తుండగా వర్షం పడింది. గోతిలో నీళ్లు నిండాయి. మొదటి కోతి నీళ్లలో మునిగిపోయింది. రెండవ కోతి మాత్రం పండ్ల ఆశను, ఆకలిని నియంత్రించుకొని తన తెలివిని, నిరీక్షణను ఉపయోగించి సురక్షితంగా ఉంది. ఈ కథ మనకి ఏం బోధిస్తుంది అంటే, జీవితంలో మన ముందు ఆశలు, ప్రలోభాలు ఎన్నో ఉంటాయి. కానీ వాటిని గుడ్డిగా వెంబడిస్తే ప్రమాదాలు తప్పవు. దేవుని వాక్యము మనకు జాగ్రత్తను, వివేకాన్ని, సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆపదలు ఎదురైనప్పుడు నిరాశపడకుండా దేవుని వాగ్దానాలపై నిరీక్షణ ఉంచాలి. యెషయా గ్రంథము 40:31లో ఇలా వ్రాయబడింది: యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు.